sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. టీవీ ఆన్లో ఉంటే ఇటు తిరిగి ఏం చూస్తున్నావు? ఏంటది? బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ. ఎందుకో? ఎందుకేంటి, నిన్ను హనీమూన్కి ఇక్కడికి తీసుకెళ్దామని. ఈ ఏడాది డబ్బులు సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే. నెక్స్ట్ ఇయరా? అంటే అప్పటిదాకా ఫస్ట్ నైట్ ఉండదా? హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి రావడం, ఫస్ట్ నైట్ కాదు. యూట్యూబ్లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని కొడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా? నీ ఇలాంటి మాలోకాలకి అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు. హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి మన ఫస్ట్ నైట్ చెప్పు. నన్ను ఏం చెప్పమంటావు? అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరైతే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది, తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది, ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది, తెలుసా? ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో, ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్ సార్, మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు, నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు, చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. పో. ఆ ఓషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. ఏంటి ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్
వంట చేశాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించాలనే కదా. అసలు రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాకు అనిపించింది ఉషా. అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది. అందుకే నా వరకు నేను చూసుకుంటున్నాను. సత్య, కొన్ని రోజులుగా నేను ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య. నేను కూడా. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? 3 లక్షలు పైగా గీకో తెలుసా? ఎరా వంశీ, ప్యాకెట్లో పెట్టావు డబ్బులని. నా దగ్గర కుదరవు ఇలాంటివి. లోపల సామాన్లు వేసుకెళ్ళిపోతా, అర్థమైందా? ఫ్యామిలీయా? రా వంశీ. డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ మోకాలకి. ఎవరే వాళ్ళు? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారే. అమ్మని ఇంటి వరకు వచ్చారా? ఇంకొక్కసారి ఆ పర్సనల్ లోన్కి ట్రై చేస్తానే. వచ్చిందా సరే, లేకపోతే నా వల్ల కాదు. చిచి, నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను. అసలు బాలుకి నేను ఇష్టమో కాదో కూడా నాకు అర్థం కావట్లేదే. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్స్, టెన్షన్స్ ఇవన్నీ? ఇంకా మా ఫస్ట్ నైట్ కూడా కాలేదే. మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి. దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టొద్దు. అసలే ఇది నా మొదటి పెళ్ళి. కరెక్ట్ సార్. మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి, సరేనా? ఓకే సార్. ఖచ్చితంగా రావాలి శ్రీధర్. ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లే సత్య. లైట్ తీసుకో. ఏమైంది సార్? అసలైనా ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? చస్తున్నాను. దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి. నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ముందు అక్కడ ఫోకస్ పెట్టు. ఏమైంది? నాకు ఉషకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య. ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్. బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది. మీ దగ్గర దాచేదే ఉంది సార్. కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్. నాకెందుకో తను మా మ్యారీడ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్.